విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇది మనకి 2026 సంవత్సరం 2026 సంవత్సరంలో మే మాసం అంటే సగపడ వచ్చేసాం. మే మాసం దాకా ఉన్నాం. మే మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ సమస్యలు ఉండడం ద్వారా ఎలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా వారు మంచి స్థాయికి, పొజిషన్కి, వారు అనుకున్నటువంటి స్థితిగతులకి వెళ్ళేలాగా ఉంటుంది. దానితో పాటు ఈ యొక్క మాసంలో శుభకార్యాలు చేసుకునేదానికి, విదేశీయానానికి వెళ్ళేదానికి ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అందులోనూ పెళ్ళిళ్ళు చేసుకునే వారికి, పెళ్ళి అయ్యి భార్యాభర్తలు విడిపోయిన వారికి, భార్యాభర్తలు సుఖంగా ఉంటూ పిల్లలు పుట్టలేని వారికి, పిల్లలు మాట వినని వారికి, అంటే ఈ గ్రహస్థితులు గమనించినట్టయితే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి మనము పరిశీలన చేసుకోవచ్చు. ముఖ్యంగా అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలోనే సంచరిస్తారు ఈ మాసం మొత్తం కూడాను. అలానే రాహు కూడా ఇదే మాసం మొత్తం కూడా ఎక్కడైతే స్థానంలో ఉన్నారో అదే స్థానంలో సంచరిస్తూ ఉంటారు. గురువు అయితే గనక మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. అలానే కేతువు అయితే గనక మనకి సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటారు. రాహు వచ్చి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలో ఇలాగా సంచరించేటువంటి గ్రహస్థితి కనపడతా ఉంది. ఇక అందరికీ తెలిసిన విషయమే, చంద్రుడైతే 3 రోజులకు ఒక్కసారి గ్రహాన్ని మారుతూ ఉంటారు, అంటే రాశిని మారుతూ ఉంటారు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గ్రహించుకొని ఉన్నప్పుడు ఇక మరొక విషయం, శుక్రుని యొక్క గ్రహం ఎక్కువ శాతము గ్రహాల యొక్క స్థితిగతులు గమనించినట్టయితే కనుక శుక్రుని యొక్క దశాంతరదశ నడిచే వారికి కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. శుక్రుని గ్రహం వచ్చేసి అన్ని రాశులకి మీద కూడా కొంతమేర అశుభ ఫలితాలు చూపించకన్నా కూడా మిశ్రమ ఫలితాలుగా కనపడతా ఉంది ఇది మే మాసం మొత్తం కూడా. ఇక మనం గ్రహస్థితి, స్థితిగతులు, అలానే ఈ యొక్క దశ అంతర్దశలు ఏ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలనలో తీసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మే మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం గ్రహించుకోవాలి. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. పెళ్ళయ్యి భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్నారా, ఎవరో మూడో వ్యక్తి, మీకు తెలియని ఒకటి మూడో వ్యక్తి మీ మధ్యన చిచ్చు పెట్టారు, మీకు సంసారంలో నిప్పులు పాలు, బొగ్గు పాలు చేసేసారు. ఇది భార్య తప్పో, భర్త తప్పో, పిల్లలు తప్పో, తల్లిదండ్రులు తప్పో, ఇల్లు తప్పో, వాస్తు తప్పో కాదు. మీరు ఎవరినైతే నమ్మి మీ చెంతకు చేర్చుకున్నారో ఆ వ్యక్తి వల్లనే మీ సంసారంలో ఇబ్బంది అవుతుంది. గ్రహించుకోవాలి. మీకున్నటువంటి సెన్సిటివ్ తత్వం కావచ్చు, జాలి గుణం కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, అంతా మనమే కదా అనుకునే తత్వం కావచ్చు, ఇవన్నీ కూడా వాస్తవమే. మీరు మాట అంటే పడరు, కరెక్టే. మీరు అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది, వాస్తవమే. కానీ మీకు తెలియకుండా మీరు ఎవరినైతే నమ్ముతారో వారి వల్లనే మీరు నష్టపోయారు. ఇది ఈ మాసంలో గ్రహించుకోవాలి. కాబట్టి మీరు దీన్ని గ్రహించుకొని దాన్ని తగ్గట్టుగా మీకు కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒక దగ్గర నిలబడినో కూర్చునో మాట్లాడుకుంటే కనుక ఆ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది. అప్పుడు చెట్టుకోకళ్ళు గుట్టుకోకళ్ళు అవ్వకుండా మంచి సంసార జీవితం ఉంటుంది. 7 తరాల పాటు కొనసాగేలా ఉంటుంది. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి అనుమానాల జబ్బులు రాకుండా ఉంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుందని మనం చెప్పొచ్చు. మరొక విషయం ఏంటంటే కనుక ఈ మాసంలో ఎవరైనా సరే మెడికల్కి సంబంధించినటువంటి కానీ, మెడికల్ కోడింగ్ కానివ్వండి, లేకుంటే కనుక టాబ్లెట్స్ తయారు చేసే దాంట్లో, అలానే మెడికల్ సంబంధించిన మెడికల్ షాప్స్ కావచ్చు, డయాగ్నోస్టిక్స్ కావచ్చు, అలానే హాస్పిటల్, అలానే నర్సులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఏదైనా మంచి స్థాయికి వెళ్ళాలన్నా, ఎగ్జామ్స్ రాయాలన్నా, లేదంటే కనుక డాక్టర్గా మంచి బిజినెస్ చేయాలనుకున్నా కూడా మంచి గుర్తింపు లభ్యపడుతుంది. కాబట్టి మిథున రాశి వారికి అనుకున్న స్థానానికి వెళ్ళడానికి మీరు చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా వేసుకోవచ్చు. కొబ్బరి బొండాల చెట్లు కూడా వేసుకోవచ్చు. ఈత చెట్లు, అలానే పత్తి, మిరప ఇలాంటి పంటలు కూడా మీరు వేసుకునే దానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఏ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వారైనా జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వారితో మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. ఏదైనా మనసుకి తీసుకోకండి. ఇబ్బంది పడతారో, నొచ్చుకుంటారు, ప్రాబ్లం అవుతుంది, సమస్య వస్తుంది. కాబట్టి ఏ సమస్య అయినా టేక్ డీజీగా తీసుకోండి, మీ దాకా రాకుండా ఉంటుంది. అలానే మిమ్మల్ని నమ్మి కొంతమంది మీ సహాయం కోరి మీ చెంతకి చేరేటువంటి అవకాశం ఉంది. అది మీరు అందినంత వరకు మీకు ఆ సహాయం చేయగలిగితే కనుక మీకు ఏదైతే పితృదోషాలు కావచ్చు, మీ పూర్వీకులు చేసిన కర్మలు, క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
పటాపంచలేలాగైతే కనబడుతుంది. ఇకపోతే మిథున రాశి వారికి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే కనుక అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే మిథున రాశి వారికి సెన్సిటివ్ తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా మనల్ని నమ్మించి మోసం చేసే తత్వం కనిపిస్తూ ఉంది. మీకు తెలియని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీకు ఎందులైతే తెలుస్తుందో దాంట్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలానే షేర్స్ కానీ మ్యూచువల్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ప్రయత్నం అయితే మాత్రం మీరు చేసుకోవచ్చు. ఇంకా కూడా మీకు ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వారికి ఈ మాసంలో 20వ తారీఖు తర్వాత భయాన్ని అనేది అంటే వారికి అడ్వాన్స్ టోకన్ పేమెంట్ అనేది ఇవ్వచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మీకు అద్భుతంగానే కనపడుతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళచ్చు. అలానే మే మాసంలో కనుక మీరు పెళ్లి చేసుకోవాలి గట్టిగా అని అనుకుంటే కనుక లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతాయి. ప్రయత్నం అయితే చేయండి. ఇది గురువుగారు చెప్పారు కదండి, ఇప్పటికిప్పుడు లవ్ చేయకండి. ఆల్రెడీ మీకు లవ్ ఉంటే మీరు పెళ్లి చేసుకునే దానికి అర్హతగా ఉంటుంది. గ్రహాలన్నీ కూడా సోగిస్తున్నాయి కాబట్టి మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ద్వాదశ రాశుల్లో ఏదైనా సమస్య ఉంది అంటే కనుక ఈ రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం ఏమిటంటే కనుక ఈ పరిహారం చేసుకోవడం వలన మీకు జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి అంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. మనకి జరిగినట్టు మతిమూర్పు కావచ్చు, ఎదుటి వారి యొక్క మాటల వల్ల నరదిష్టి కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యం సహకరించిపోయినరా, హాస్పిటల్కి వెళ్తేనేమో టెస్టులు ఏం దొరకదు, ఇలాంటి సమస్యలతో ఉన్న వారికి చిన్న పరిహారం ఉంటుంది. అది ఏమిటంటే కనుక ఎక్కడైనా మీకు ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఉంటే కనుక, మీకు అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక లలిత అమ్మవారు కావచ్చు, దుర్గామాత కావచ్చు, ఇలాగ మీకు పార్వతి అమ్మవారి ఆలయం కావచ్చు, ఇలా ఏమైనా ఉంటే కనుక అక్కడ కుంకుమార్చన చేయించండి. అలానే వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించుకోండి. ఎప్పుడైనా ఒకసారి నవగ్రహాల చుట్టూ నవధాన్యాలు తీసుకొని వెళ్ళి నవధాన్యాలతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చపెసలు ఇవన్నీ కూడా కలగలుపుకోండి. పావు కిలో చొప్పున తీసుకుంటే అవన్నీ కూడా ఉలవలు కూడా తీసుకుని వెళ్తే కిలోంపావు అవుతాయి. ఆ కిలోంపావు కూడా మీరు ఏం చేయాలంటే నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ అన్ని నవగ్రహాల మీద అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా నవగ్రహ దోషాలు కూడా మీకు తొలగేలా కనిపిస్తూ ఉంది. అలానే ఈ కుంకుమ చేయించినటువంటి కుంకుమన ఆ మాసం మొత్తం కూడా మే మాసం మొత్తం కూడా మీరు ధరించుకుంటే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది. నరదిష్టి అనేది మీ జోలు రాకుండా ఉంటారు. మీ మీద చెడు క్రియలు కానీ ఇలిగేషన్స్ కానీ రాకుండా ఉంటాయి. మీ మీద మోసం చేసేటువంటి వారు దూరమవుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. అలానే మీరు ఇంకొక పరిహారం ఏంటంటే కనుక మీరు మిరియాలు ఒక చిటికెడు అంటే 1 టీ స్పూన్ చొప్పున మిరియాలు, మెంతులు 1 టీ స్పూను, వాము, జీలకర్ర టీ స్పూన్ చొప్పున తీసుకొని సైంధవ లవణం అంటారు, రాక్ సాల్ట్ అది 1 టీ స్పూన్ తీసుకొని, కండగా ఉంటే ఒక 20 గ్రాముల సుమారుగా కండ తీసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక వైట్ వస్త్రంలో ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపు కట్టుకుంది ఈవినింగ్ టైంలో మీకు మీరే తల చుట్టూ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి కాలు వరకు ఒక 7 టైమ్స్ తీసుకొని ఎక్కడైనా పారేటువంటి నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేయాలి. ఇలాగని మీకు ఎండుమిరపకాయలు ఒక 7, తొడేవలను తీయకుండా ఉండాలి. మిరపకాయలు ఒక 7, అలానే తెల్లావాలు నల్లావాలు 2 కలగలిపి ఉన్నటువంటి 1 టీ స్పూన్ తీసుకొని ఒక చిన్న పట్టిక ముక్క తీసుకొని మీకు మీరే సాయం సంధ్య వేళలో దిష్టి తీసుకోవాలి. ఇది ఆదివారం రోజు మంగళవారం రోజు చేస్తే చాలా మంచిది. మీకు మీరే దిష్టి తీసేసుకొని అది మీ ఇంట్లో ఉండేటువంటి దోశలు వేసుకునే పెంక కానీ బాండీ కానీ ఉంటుంది, ఇట్లాగా కళాయి, దాంట్లో వేసేసి లైట్గా ఫ్రై చేయండి. నూనె లాంటివి ఏమి వేయకుండా ఖాళీ మూకుల్లో వేసి లైట్గా ఫ్రై చేయండి. మీకు కోర్ లాంటిది ఏమి రాదు. మీకు దానివల్ల ఏంటంటే నరదిష్టి నరఘోష కూడా మీకు జోలు రాకుండా మీ మీద ఏదైనా చెడు క్రియ జరిగితే కూడా అది కూడా వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం ఈ వేయించిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత ఎక్కడైనా పారేటి నీటిలో కానీ కుడితిలో కానీ డస్ట్బిన్లో కానీ వేసేసేయండి. ఈ యొక్క పరిహారాలు మీరు చేసుకున్నట్టయితే కనుక మీకు ఎన్నో రకాలైనటువంటి దిష్టి దోషాలు, విదేశాలకు వెళ్ళాలని కోరికలు, డబ్బు ఏదైనా ఆదాయం వనరులు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా అయితే కనపడుతుంది. కాబట్టి ఈ ఒక చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు.